Hello students, today we are going to discuss about one more important problem in solution is we have to calculate the mass of a non-volatile solute. Ante we have to calculate mass of non-volatile solute అంటే W is equal to క్వశ్చన్ మార్క్. అది కనుక్కోవడానికి ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే ఈ నాన్ వోలటైల్ సొల్యూట్ యొక్క మోలార్ మాస్ అంటే మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారు. మోలార్ మాస్ ఆఫ్ నాన్ వోలటైల్ సొల్యూట్ ఓకేనా. M is equal to ఎంత ఇచ్చాడు, 40 గ్రామ్ మోల్ ఇన్వర్స్ ఇచ్చాడు. ఓకేనా, 40 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఉంది, ఎంత వెయిట్ ఉందో తెలియదు. దాన్ని తీసుకెళ్ళి 114 గ్రామ్స్ ఆఫ్ ఆక్టేన్లో డిజాల్వ్ చేశాడు. ఓకేనా, అంటే విచ్ షుడ్ బి డిజాల్వ్డ్ ఇన్ అంటే 114 గ్రామ్స్ ఆఫ్ ఆక్టేన్ అంటే దాని మీనింగ్ ఏమి? సో వెయిట్ ఆఫ్ ఆక్టేన్ అంటే again here mass of octane అంటే solvent. mass of octane అంటే దీన్ని ఇది W1 అనుకోండి, ఇది W2 అనుకోండి, is equal to 114 గ్రామ్స్ ఇచ్చాడు. ఓకేనా, దీనికి కూడా మోలార్ మాస్ అంటే మాలిక్యులర్ వెయిట్ రాస్తే మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆర్ మోలార్ మాస్ ఆఫ్ ఆక్టేన్ అంటే M2 is equal to ఏమి, ఆక్టేన్ అంటే ఏమి, 8 కార్బన్స్ ఉండాలి అంటే రాస్తే C8H18 మాలిక్యులర్ ఫార్ములా. అంటే కార్బన్ అటామిక్ వెయిట్ 12, 8 ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, 18 ఉన్నాయి. సో 12 8 are 96 ప్లస్ 18 is equal to 114 గ్రామ్స్ మాలిక్యులర్ వెయిట్ కూడా. ఓకేనా, సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు, డిజాల్వ్ చేసేది బాగానే ఉంది. ఇక్కడ క్వశ్చన్ ప్రకారంగా మనం రాసుకున్నాం మాస్ ఆఫ్ నాన్ వోలటైల్ సొల్యూట్ కనుక్కోవాలి అంట. ఆ నాన్ వోలటైల్ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 40 గ్రామ్స్ ఇచ్చాడు. దాన్ని తీసుకెళ్లి దేంట్లో డిజాల్వ్ చేశాడంట, 114 గ్రామ్స్ వెయిట్ ఉండే ఒక ఆక్టేన్లో డిజాల్వ్ చేశాడు. ఆక్టేన్ యొక్క మోలార్ మాస్ మనం రాసినాం, ఎంత వచ్చింది, 114 గ్రామ్స్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ సొల్యూషన్ యొక్క ప్రెజర్ ఆక్టేన్ టు రెడ్యూస్ అంటే తగ్గడం. ఎంతకు తగ్గిందంట ప్రెజరు, 80% రెడ్యూస్ అయింది. ఓకేనా, అంటే ఇక్కడ 80% వేపర్ ప్రెజర్ రెడ్యూస్డ్ మీన్స్ దీని మీనింగ్ ఏమి అంటే, ఓకేనా, అంటే ఇనిషియల్ అంటే స్టార్టింగ్, ఇనిషియల్లీ ప్యూర్ సాల్వెంట్ అంటే సొల్యూట్ కలపక ముందు దాని ప్రెషర్ 1 అనుకుంటే, ఓకేనా, P అంటే సొల్యూషన్ అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఎంత తగ్గింది అంటున్నాడు, 80% తగ్గింది అంటున్నాడు. ఓకేనా, 80% అంటే మీనింగ్ ఏమి, 80/100 అంటే 0 క్యాన్సిల్ ఎంత వస్తుంది, 0.8. ఎందుకు ఐదు రాష్ట్రం అర్థమవుతుందా అంటే క్వశ్చన్లో ప్రెజర్ 80% రెడ్యూస్ అవుతుంది అంటున్నాడు. రెడ్యూస్ అంటే తగ్గింది, P0 మైనస్ P ఈజ్ ఈక్వల్ టు 80% అని దాని మీనింగ్. అది ఎలా, అది అంటే ఈ నాన్ వోలటైల్ సొల్యూట్ కలపక ముందు సాల్వెంట్ ఒకటే కదా ఉండేది. ఆ సాల్వెంట్ యొక్క ప్రెజర్, ప్యూర్ సాల్వెంట్ యొక్క ప్రెజర్ మనం ఏమనుకుంటున్నాం అంటే 1 అనుకుంటున్నాం. ఆ 1 అనుకున్నప్పుడు వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సొల్యూషన్ ఏమవుతుంది, క్వశ్చన్లో తగ్గింది ఇచ్చాడు ఆల్రెడీ 80% అని. దాన్ని ఎలా రాసుకోవచ్చు, 80/100 అంటే 0.8. అంటే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ ఇది. నార్మల్గా సొల్యూట్ కలపక ముందు వేపర్ ప్రెజర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ వచ్చి ఇది. ఓకేనా, P0 P ఉంది, అప్పుడు ఏది ఫార్ములా RLVP రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. దాని ఫార్ములా మామూలుగా ఏమి, P0 minus P by P0 is equal to mole fraction of the solute, x1 అని రాసుకో.
సిన్స్ హియర్ వి నో దట్ మోల్ ఫ్రాక్షన్ అంటే మళ్ళీ ఫార్ములా ఏమి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సాల్వెంట్. సిన్స్ మళ్ళీ ఇక్కడ సొల్యూషన్లో సొల్యూట్ అనేది చాలా చాలా తక్కువ, అంటే n1 ఈజ్ వెరీ 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 మచ్ లెస్ దాన్ n2 అని కాన్సెప్ట్లో చెప్పింటాం. అంటే అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, therefore n1 బై n2 అవుతుంది, n1 బై n2. ఓకేనా, అంటే p0 మైనస్ p బై p0 is equal to n1 బై n2 అవుతుంది. అంతేనా. ఇప్పుడు n1 ఇక్కడ చూడండి క్యాలిక్యులేట్ చేస్తా. ఇక్కడ n1 అంటే ఏమి, సొల్యూట్ గురించి, 1 అంటే సొల్యూట్, ఓకేనా, n2 అంటే సాల్వెంట్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఫార్ములా ఏమి, వెయిట్ W1 బై మాలిక్యులర్ వెయిట్, అంతే కదా, అంతే కదమ్మా. ఇప్పుడు 1 ఎంత, 1 క్యాలిక్యులేట్ చేయాలా, బై మోలార్ మాస్ ఇచ్చాడు క్వశ్చన్లో ఆల్రెడీ 40 గ్రామ్స్ అని, ఓకేనా. అదేవిధంగా n2 అంటే ఏమి, W2 బై M2 సాల్వెంట్ గురించి. వెయిట్ ఉంది 114 గ్రామ్స్ అని, మాలిక్యులర్ వెయిట్ 114 గ్రామ్స్ చేసాం కాబట్టి n2 వాల్యూ ఎంత, 1. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి, p0 అంటే 1, p అంటే ఓకేనా, p అంటే 0.8 బై p0 అంటే 1, ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు n1 అంటే ఎంత, W1 బై 40, ఓకేనా. n2 అంటే కింద రాస్తాం కదా, n2 అంటే ఏమవుతుంది, ఇక్కడ ఇచ్చిన రాస్తారు చూడండి, W1 బై 40 బై n2 అంటే అది చేసాం 1 అని, అంతే కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 1 మైనస్ 0.8 అంటే 0.2 బై 1 ఈజ్ ఈక్వల్ టు W1 బై 40 అవుతుంది, ఓకేనా. సో W1 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది, 40 ఇవ్వకు వస్తే 0.2 ఇంటూ 40 అవుతుంది, 0 0 క్యాన్సిల్, 4 2 జా 8 W1. కాబట్టి వెయిట్ కదా యూనిట్స్ ఏం రాస్తావు, 8 గ్రామ్స్. అంటే 8 గ్రామ్ ఆన్సర్ వచ్చి 8 గ్రామ్స్ వెయిట్ ఉండే ఒక నాన్ వోలటైల్ సొల్యూట్ అనేది 40 గ్రామ్ మోల్ ఇన్వర్స్ ఉండే, ఓకేనా, దాని మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు క్వశ్చన్ చూడండి. మళ్ళీ ఒక ఆన్సర్ ఎంత వచ్చింది, 8 గ్రామ్స్ కదా. 8 గ్రామ్స్ వెయిట్ ఉండే ఒక నాన్ వోలటైల్ సొల్యూట్ 114 గ్రామ్స్ ఉండే ఒక ఆక్టేన్ అనే సాల్వెంట్లో డిజాల్వ్ చేసిన తర్వాత దాని ప్రెజర్ ఎంత రెడ్యూస్ అవుతుంది, ఓకేనా, 80% ఏంటంటే 0.8% రెడ్యూస్ అవుతుంది. కాబట్టి మాస్ అనేది ఎంత, ఆన్సర్ 8 గ్రామ్స్, ఓకేనా. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ ద నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ another important problem. Thank you.